హరిరామ జోగయ్యను పరామర్శించేందుకు వెళితే పోలీసులు తన చొక్కా చింపేశారని అంటున్నారు టీడీపీ నేత చింతమనేని ప్రభాకర్. చిరిగిన చొక్కాను భుజాన వేసుకుని ప్రెస్ మీట్ పెట్టారు ఆయన. హరిరామ జోగయ్యను పరామర్శిస్తే తప్పేంటని ప్రశ్నించారు. అత్యుత్సాహం చూపిన పోలీసులకు రిటర్న్ గిఫ్ట్ ఉంటుందని వార్నింగ్ ఇచ్చారు. తనపై ఇప్పటికే 31 కేసులు ఉన్నాయని, మరిన్ని కేసులు పెట్టినా భయపడేది లేదన్నారు. తన చొక్కా చించిన పోలీసులకు రేపు బట్టలుంటాయా అని బెదిరించారు. ఏం చేశానని చొక్కా చించారని నిలదీశారు చింతమనేని. డీఎస్పీ సత్యనారాయణ తన పట్ల దురుసుగా ప్రవర్తించారని మండిపడ్డారు ఆయన. ప్రెస్ మీట్ తర్వాత డీజీపీకి ఫిర్యాదు చేసేందుకు వెళ్లారు చింతమనేని. మంగళగిరి పార్టీ కార్యాలయం బయటే చింతమనేనిని అడ్డుకున్నారు పోలీసులు. దీంతో పోలీసులతో వాగ్వాదానికి దిగారు చింతమనేని. అంతకుముందు ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రి దగ్గర ఉద్రిక్తత చోటు చేసుకుంది. మాజీ మంత్రి హరిరామ జోగయ్య ఆమరణ నిరాహార దీక్ష చేస్తూ ఉండడంతో ఆసుపత్రిని తమ ఆధీనంలోకి తీసుకున్నారు పోలీసులు. అదే సమయంలో ఆసుపత్రి దగ్గరకు వచ్చిన దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ను పోలీసులు అడ్డుకున్నారు. అనారోగ్యంతో ఉన్న పేషెంట్ను పరామర్శించేందుకు వచ్చానని పోలీసులతో చెప్పారు చింతమనేని. అయినా ఆసుపత్రిలోకి అనుమతించకపోవడంతో పోలీసులకు చింతమనేనికి మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో చింతమనేనిని అరెస్ట్ చేసి అక్కడి నుంచి తరలించారు పోలీసులు. దానికి సంబంధించిన దృశ్యాలు మనం ఎన్టీవీ స్క్రీన్ పై చూడొచ్చు.